హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వర్క్ వచ్చిన బ్లౌజ్కి మనం ఎలా టర్న్ చేయాలన్నది, చాలా ఈజీగా ఎలా టర్న్ చేయాలన్నది మనం చూసుకుందాం. ముందుగా మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు, బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు నెక్ మార్కింగ్ అన్నది పెట్టుకుని చిన్న టక్స్ ఇచ్చుకుంటాం కదండి. ఆ టక్స్ అన్నది మనం చూసుకోవాలి. మనకి వర్క్ వేసిన బ్లౌజ్ విడ్త్, మనం మార్కింగ్ వేసిన విడ్త్ రెండు సేమ్ ఒకేలా పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక రెండు కూడా టక్స్ అన్నవి ఇచ్చుకుని వర్క్కి రెండు ఈక్వల్గా వచ్చేటట్టు సెంటర్ పాయింట్ అన్నది చూసుకుని మనం సెంటర్ పాయింట్కి మనం లైనింగ్ క్లాత్ అన్నది పెట్టుకుని పైన ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలండి. అటు స్టిచ్కి అటు కుట్టిన వర్క్కి ఇటు కుట్టిన వర్క్కి మనం ఇవి టక్స్ ఇచ్చినవి ఉంటావు కదా, టక్స్ ఇచ్చినవి కరెక్ట్గా వచ్చేటట్టు నేను ఎటు కదలకుండా అన్నది పెట్టుకున్నాను. అస్సలు కదలకుండా పెట్టుకుని దాన్ని వారంటే బ్యాక్ వైపు నుంచి వేయాలండి. ఫ్రంట్ వైపు నుంచి వేస్తే మనకు లైనింగ్ అన్నది వల్ల డిజైన్ అన్నది తెలియదు. అందుకోసం మనం లైనింగ్ వైపు కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు అడిగిన వైపు నుంచి మనం వర్క్ వేసింది ఉంటుంది కదా, సేమ్ అదే పొజిషన్లో మనకి ఏ వర్క్ ఏ మోడల్లో ఉంటే సేమ్ అదే విధంగా అనేది మనకి నెక్ అనేది వచ్చేస్తుంది. అస్సలు కదలకుండా మనం పిన్స్ అన్నవి పెట్టుకుని చూసుకుని మనం కుట్టుకుంటే కనుక మనకి రివర్స్ చేయడం అన్నది చాలా ఈజీగా వస్తుంది. మనం కుట్టు అన్నది పక్కనే పడాలండి. మనకి వర్క్ పక్కనే పడితే కనుక మనకి అసలు ఎక్స్ట్రా క్లాత్ అన్నది ఉండకుండా ఉండి చాలా నీట్గా అన్నది వస్తుంది. ఇప్పుడు మనం అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకుని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు మనం ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకుంటే చిన్న చిన్న టక్ ఇచ్చుకుని మనం టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బ్లౌజ్ అన్నది నేను కట్ చేసుకున్నానండి. ఇప్పుడు అక్కడక్కడ చిన్న టక్స్ అన్నవి ఇచ్చుకోవాలి. మనకి టక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి టర్నింగ్ అన్నది బాగా తిరుగుతుంది. అందుకోసం చిన్న చిన్న టక్స్ అన్నది ఇచ్చుకోవాలి. మనకి నీట్గా ఎక్స్ట్రా సేమ్ లేకుండా నీట్గా అన్నది వస్తుంది. ఇప్పుడు టర్న్ చేసేయండి. టర్న్ చేస్తే మనం పిన్స్ అన్నవి తీసేసుకొని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి, దానిపైన మనం ఒక్క స్టిచ్ అన్నది వేసుకోవాలి. పైకి లేకుండా ఉంటుంది. అందుకోసమని ఒక స్టిచ్ అన్నది వేసుకుంటే మనకి చాలా నీట్గా అన్నది రెడీ అయిపోతుంది. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి అయినా సరే, మగ్గం వర్క్ అయినా సరే. మగ్గం వర్క్ అయితే సింగిల్ పాదం యూజ్ చేయాలి, కంప్యూటర్ వర్క్ అయితే అవసరం ఉండదు. ఈ విధంగా మనం ఎక్కడ ఉగ్గులు లేకుండా అన్నది సర్దుకుంటూ నిమురుకుంటూ అన్నది కుట్టుకుంటే కనుక మనకి బ్యాక్ పార్ట్ అన్నది రెడీ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఆ విధంగానే టర్న్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా ఈ విధంగానే టర్న్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి మనకి ఎంత బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇటుపక్క రెండు వైపు ఉన్నవి అవన్నీ అటాచ్ చేసుకుని మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోండి. ఉగ్గులు లేకుండా అన్నది స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగా రెడీ అయింది అన్నది బ్యాక్ పార్ట్. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.